ధన్యత కనుక ఈ ధన్యత నీకు కావాలన్నా రక్షణ లేదా ఇప్పుడు కూర్చున్న వారిలో రక్షితవలేదా నువ్వు ఇంకా యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కో. రక్షణ పొందిన నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రభా నాకు కూడా ధన్యత దయచే దేవా, నేను కూడా ఒకరోజు మీరు వచ్చినప్పుడు నా జీవితం కూడా మేఘముల మీద ఉండాలయ్యా, నేను కూడా ఆ రోజు మేఘములలో నేను నిన్ను కలుసుకుంటానయ్యా అని నీ యొక్క ఆశ ఉంటే నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా నన్ను ఆ విధంగా సిద్ధపరచు. వచ్చాం దేవుని సరే మన భౌతిక దేహాన్ని, మరి మన ప్రియ సోదరు ఎలిజబెత్ అక్క భౌతిక దేహంతో దేవుడు నీతో మాట్లాడే మాట ఇదే. ఏదో వచ్చినట్టు వెళ్ళిపోవాకు, ఏదో వచ్చినట్టు వెళ్ళిపోవాకు. పాడుతా ఉన్నావు మంచిదే, పాటలు తప్పులేదండి, పాడొద్దని చెప్తలేము. కానీ నిన్ను దేవుడు ఒక దినం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నువ్వు కొనియాడబడేదానిగా ఉన్నావా, కొనియాడబడే వాడవుగా ఉన్నావా? నిన్ను బట్టి ప్రియమైన వారులారా ఒక్కసారి పరీక్ష చేసి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమగల దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. మా ప్రియ సహోదరి దేవా, మరి ఎలిజబెత్ అక్క తన యొక్క జీవితాన్ని బట్టి తండ్రి, తన యొక్క పరిచర్యను బట్టి, తన ప్రేమ, తన యొక్క తండ్రి పరిచర్య అంతటి బట్టి మీకు ఎంతో వందనాలు. నీ మందిరంలో మీ దాసరాలు చేసిన సేవ అంతటి బట్టి మీకు ఎంతో వందనాలు. చెప్పమన్న మీ మాటలకై మీకు ఎంతో వందనాలు ప్రభా. తన జీవితంలో తనకు శత్రువులు లేరు, ఎంత మంచి సాక్ష్యం. ఆ బిడ్డ కొనియాడబడతా వచ్చి, అందుకనే దేవా ఆ బిడ్డ కోసం మేఘముల మీద నువ్వు వస్తున్నావు, మేఘమును పంపిస్తున్నాం. ఆ రోజు మేఘాలలో కలుసుకుంటాం. ప్రభా ఎంత గొప్ప ఆధిక్యత ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి దయచేయండి అట్టి భాగ్యం. ఈ లోకంలో శత్రువు తీసుకొచ్చే పన్నాగాలన్నింటినీ చేస్తున్నాము, అట్టి చేత లయం చేయమని ప్రార్థన చేస్తుంది. ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా మరి మీ దాసురాలు ఏ మార్గంలో నడిచిందో ఎలిజబెత్ అక్క తండ్రి తను చూపించిన అడుగు జాడల్లో తండ్రి మరి కుటుంబము తండ్రి ఇక్కడ చేరువచ్చిన వారందరూ తను నడవగలిగినట్లుగా తను చేసిన ప్రేమ, తను చూపించిన ప్రేమ, తను చేసిన పని పరిచర్య ఆ విధంగా చేయగలరు. ప్రతి ఒక్కరిని ఆ విధంగా సిద్ధపరచు, ఆ విధంగా సిద్ధపరిచి ఆమె చేసిన పనులు కొనియాడబడిన వాగ్దానం నెరవేర్చమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.